తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ నుండి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు. ఎవరైనా బంధుప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకొస్తానంటే వారిని చెప్పుతో కొడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రువైనా పార్టీలో చేర్చుకుంటాం, కానీ వెన్నుపోటు పొడిచిన వాళ్లను మాత్రం క్షమించం అని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొంది ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే పార్టీ మారి వెన్నుపోటు పొడిచిన వాళ్లను క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఇక క్యారెక్టర్ లేని వాళ్లను, అర్హత లేని వాళ్లను పార్టీలోకి రానివ్వమంటూ మండిపడ్డారు. బంధువులం, స్నేహం అంటూ పార్టీలోకి తిరిగి రావాలని చూసినా ఎంట్రీ ఉండదని చెప్పారు. వైసీపీకి కార్యకర్తలే ముఖ్యమని, జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాను. మళ్ళీ దాంట్లో ఏం ములాంచలేదు. అన్ని రాజకీయాల కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్ గానే బతకాల. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాడిని మళ్ళీ మన తలుపులు తగ్గిట్టే అర్హత లేదు. శత్రువులైనా చేర్చుకున్నాం మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం నుంచే మొదటి నుంచి మన మీద ఫైట్ చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర ఉండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకపోతే 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని అసలు దగ్గరికే రానివ్వడు. నేను చేసి కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకుపోవడానికి మీరందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు.